ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీతి స్వరూపుడు అయిన మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గనపరుచున్నామని మేము నమ్ముచూ ఉన్నాం. తిరిగి సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి గ్రంథంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మేము తెలుసుకోబోతుండగా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, ఎన్నిక లేని వాడను, నిష్ప్రయోజకుడను, కేవలం మీ ప్రేమను బట్టి, కృపను బట్టి మీ యొక్క మాటలు బోధించడానికి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని నాకు దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. లైట్ మోడ్లో పెట్టావా? ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క దయను బట్టి, ఆయన కృపను బట్టి మరలా 6 దినాల తర్వాత ఆయనను ఆరాధించడానికి మనం అంతా ఇక్కడ చేరి ఉన్నాం. నిజానికి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప సంఘటన ఇదే అని మనం చెప్పుకోగలం. ఎందుకంటే గడిచిన ఆదివారం ఆరాధనలో కూడుకున్న మనము, దేవుని కుటుంబంగా చేరినటువంటి మనము వెళ్ళిపోయిన తర్వాత మరలా మనమంతా ఇదే రీతిగా క్షేమంగా, సజీవంగా ఉండి ఆయనను ఆరాధించడానికి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం అని మనం చెప్పాలి. కనుక దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో తన మాటల చేత మనం ఆదరింపబడుతూ, తన మాటల చేతనే మనం హెచ్చరింపబడుతూ, దేవుని యొక్క మాట చేతనే మనం క్షేమాభివృద్ధి చెందేటువంటి అవకాశము మనం దేవుని ద్వారా మనం పొందుతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మంచి ఉద్దేశాలు మనం నేర్చుకోబోతున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మనం ఈనాటి వాక్యపఠన భాగంగా మనం చదువుకున్నాం. దేవుని ప్రియులారా, దేవుడు మనకు తెలియచేయాలనుకున్నటువంటి ఉద్దేశాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనం ఆసక్తితో మనం వినాలి. దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం అన్నటువంటి ఆలోచన భావంతో మనం ఉండాలి. ఇది దేవుని కుటుంబం కాబట్టి సంతోషకరమైనటువంటి సమయం. మరలా మన ఇంటికి మనం చేరాం. ఇది దేవుని ఇల్లు లేక మన సొంత ఇల్లు అని కూడా మనం చెప్పవచ్చు. అంటే దేవుడు మనకు ఆ గొప్ప అవకాశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ లోకంలో ఉండగానే ఆయన మనకు అనుగ్రహించాడు. అది ఎలా మనం పొంది ఆయన కుటుంబంలో మనం చేర్చబడాలో అనేటువంటి విషయాన్ని కూడా మనం ముందు కాలంలో మనం విన్నాం. దేవుని కుటుంబంలోనికి మనం చేర్చబడ్డాం. అయితే ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని గ్రంథం అంటే నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు గ్రంథంలో నుంచి మనం చూడగలం. యేసు ప్రభు శిలువ మరణం పొందాడు. అది మనందరికీ తెలిసిందే. స్వార్థల్లో మనం అనేక సార్లు మనం విన్నాం. ఈ శిలువ మరణం అనేది ఇదొక రాజ్యాంగానికి సంబంధించింది. మన భారతదేశంలో మరణశిక్ష ఉరి ఎలా అయితే వేస్తారో అలాగే రోమన్లు ఆ కాలంలో రోమా గవర్నమెంటు ఒక మనిషికి మరణశిక్ష విధించాలంటే సిలువ వేసి చంపేవాళ్ళు. సిలువ వేసి అంటే సిలువ మీద అతన్ని కట్టేసి సిలువలో చనిపోయేంత వరకు ఆ సిలువ మీద అలాగే ఉంచేస్తారు. అది ఒకవేళ
సోమవారం కట్టారనుకుందాం, సిలువకి ఎక్కించారు అనుకుందాం, అతన్ని శనివారం దాకా ఉంచుతారు. ఈ శనివారం లోపు సిలువ మీద అతను చనిపోలేదంటే ఈ 4-5 రోజుల్లోనే చనిపోవాలి యాక్చువల్గా. ఆ ఎత్తైన సిలువ మీద వాడు నీళ్లు లేకుండా, అన్నం లేకుండా, ఈ ఎండకి ఎండిపోతూ ఆ సిలువ మీద ఏలాడి మొత్తానికి 4-5 రోజులకి ఇటు తిరిగి వాడు చనిపోతాడు. ఒక నేరస్తుడు ఆ సిలువ మరణం ద్వారా చనిపోతాడు. ఒకవేళ బ్రతికున్నాడు అంటే శనివారం విశ్రాంతి దినాన, అంటే యూదులుగానైతే, ఇశ్రాయేలీల సంతతిగాన వారైతే శనివారం రోజు సిలువ మీద ఉంచరు. యూదులకు సంబంధించిన వ్యక్తిని ఆ రోమన్స్ ఒకవేళ మరణశిక్ష విధిస్తే శనివారం విశ్రాంతి దినాన సిలువ మీద ఉంచరు. శుక్రవారం రోజే ఆయన్ని ఏదో ఒక విధంగా సిలువలో చంపేసి అతన్ని తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఒకవేళ చనిపోలేదు అనుకుందాం, శుక్రవారం దాటిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని 2 మోకాళ్ళు విరగ్గొట్టేస్తారు. 2 మోకాళ్ళు విరగ్గొట్టేస్తారు. ఎప్పుడైతే 2 మోకాళ్ళు విరగ్గొట్టేస్తారో అది కొద్ది సమయంలో ఆ వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత సిలువ మీద నుంచి తీసుకొచ్చేసి దింపేసి వాళ్ళ కుటుంబం ఎవరైనా వచ్చి అడిగితే కుటుంబానికి అప్పగిచ్చేస్తారు. ఒక నేరస్తుడిని సిలువ వేసిన తర్వాత. లేదు ఈ 4-5 రోజుల్లోనే వాడు సిలువ మీద చనిపోయిన తర్వాత ఆ నేరస్తుడికి సంబంధించిన కుటుంబానికి వాడిని అప్పగిచ్చేస్తారు. రోమన్ గవర్నమెంటు ఆ కాలంలో మరణశిక్షను వాళ్ళు విధించేది ఎలా అంటే సిలువ మీద వేలాడదీస్తారు. కానీ నేరస్తులను సిలువ వేయబడడం వేరు, లోకాలను రక్షించినటువంటి యేసు ప్రభు సిలువ వేయబడడం వేరు. నేరస్తులు సిలువ వేయబడడం వేరు, యేసు ప్రభు సిలువ వేయబడడం వేరు. మరి యేసు ప్రభు సిలువ వేయబడడంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రభువుని సిలువ వేశారు. ఆయన జననం ప్రత్యేకమైనదే. యేసు ప్రభు ఎలా ఈ లోకంలో జన్మించారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవేళ ఆ అవగాహన మనకి లేకపోతే, మీకు లేకపోతే, మీరు తక్షణమే దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా జన్మించాడు, ఆయన జన్మకున్నటువంటి ప్రత్యేకత ఏంటో ఇది మనకి ప్రారంభంలోనే తెలియాల్సినటువంటి విషయం. ఏది? ఆయన జన్మను గురించినటువంటి విధానం. యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జన్మించాడు, ఆయన జన్మ యొక్క విధానం ఏంటి, మనుషులందరూ ఎలా జన్మించారు, యేసు ప్రభు ఎలా జన్మించాడు, నేరస్తులందరూ ఎలా సిలువలో మరణిస్తున్నారు, యేసు ప్రభు సిలువలో ఎలా మరణించాడు. ఈ ప్రత్యేకత క్రైస్తవులుగా, క్రీస్తును ధరించినటువంటి దేవుని పిల్లలుగా మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనలో విశ్వాసం అనేది బలపడాలంటే దేవుని మాటల చేతనే మనిషి బలపడగలడు తప్ప మనం తినే తిండి వలనో, మనకు అనుగ్రహింపబడే వస్తువుల వలనో, మనకి కలిగి వచ్చినటువంటి సంపద వలనో, మనకి అర్ధాంతరంగా కలిగి వచ్చినటువంటి డబ్బు వలనో, మన ఇంట్లో సమృద్ధిగా ఉండడాన్ని బట్టో మనకి విశ్వాసం కలగదు. ఒక మనిషి విశ్వాసిగా తీర్చిదిద్దాలి అంటే లేఖనాల ద్వారా, లేఖనాలను వినుట ద్వారానే మనిషికి విశ్వాసము కలుగుద్ది. ఒకవేళ మనకి డబ్బు సమృద్ధిగా ఉందంటే దానివలన ఈ లోకంలో మంచిగా బ్రతకగలమే తప్ప 3 పూటల పుష్టిగా తినగలం, మంచి బట్టలు ధరించుకోగలం, అందరికంటే మెరుగ్గా కనబడతామేమో తప్ప మనం విశ్వాసులుగా మాత్రం తీర్చబడము. అది అసాధ్యము. అయితే ఒక వ్యక్తి, ఒక పాపి విశ్వాసిగా తీర్చబడాలి అంటే మనిషికి అవసరమైనది క్రీస్తు యొక్క లేఖనాలు. ఆయన మాట వినుట వలన
విశ్వాసము కలుగును. క్రీస్తుని గురించినటువంటి మాట వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం వలన, ఈ మాటలన్నీ మనం శ్రద్ధగా వినడం వలన మనము క్రీస్తునందు సంపూర్ణంగా విశ్వాసం గలవారమై మనం జీవించగలం. ప్రేమైన దేవుని వారలారా, యేసు ప్రభు జననం లోకంలో పుట్టుకొస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎలా పుట్టారో దానికి భిన్నంగా ఆయన జన్మ జరిగింది. లోకంలో ఉన్నటువంటి మనుషులు లేక నేరస్తులు ఎలా మరణించారో దానికి భిన్నంగా యేసు ప్రభు మరణించాడు. రోమా గవర్నమెంటు నేరస్తుల్ని సిలువ వేస్తారు. అదే రోమా గవర్నమెంటు యేసు ప్రభువుని సిలువ వేశారు. అయితే నేరస్తులు సిలువ వేయబడుట, యేసు ప్రభు సిలువ వేయబడుట వ్యత్యాసం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. క్రీస్తు లోకంలో జన్మించుటలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఈ భూమి మీద గొప్ప వింత సంభవించింది అనేటువంటి విషయాన్ని గ్రహించిన వారై, ఆ నక్షత్రం దారి ఎంతవరకు చూపిస్తుందో అంతవరకు వెళ్ళి లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని దర్శించి ఆయనకు మొక్కి వచ్చినటువంటి దాఖలాలు మనం చూడగలం. అంటే భూమి మీద క్రీస్తు జననం కూడా ఒక ప్రత్యేకమైన జననం. ఆయన జన్మ కూడా ఒక ప్రత్యేకమైన. మనమందరము స్త్రీ పురుషుల కలయికతో పుడితే యేసు ప్రభు అలా పుట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన కేవలము స్త్రీ యందు పుట్టి. యేసు ప్రభు ఎలా పుట్టాడంట? ఆయన స్త్రీ యందు పుట్టి. పురుషుని ప్రమేయం లేదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మరియ గర్భంలోనికి ప్రవేశించాడు. కాబట్టి ఆయన జననం కూడా ప్రత్యేకమైనది. ఆ సువార్తను మనం వినేటప్పుడు మనం ప్రత్యేకించాలి, ప్రత్యేకంగా ఆయన గురించి మనం వినాలి, దానిని మనం పదిలపరుచుకోవాలి. ఒక మాట, ఒక వ్యవహారం లేకపోతే ఒక సందర్భంలో మనం కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు మనకు ఉపయోగకరమైనవి, మనకు మేలుకరమైనవి, మనకు అవసరమైనవి మనం ఎలా అయితే వాటిని మనం వింటూ ఉంటామో, అర్థమవుతుందా? ఎవరైనా ఒక మాటలు మాట్లాడేటప్పుడు మనకు ఉపయోగకరమైనవి, మనకు అవసరమైనవి, అవి మనకు మేలుకరమైనవి, మనం ఈజీగా చేయగలిగినవి, ఇవి ఏదైతే వాళ్ళు మాట్లాడుతుంటారో వాటిల్లో మనం వాటిని ఏరుకుంటాం. ఇదైతే నేను చేయగలను, నాకు ఆధార్ కార్డు ఉంది, ఉంది, రేషన్ కార్డు అన్నాడు, రేషన్ కార్డు ఉంది, పింఛన్ రావాలంటే ఏమేమి కావాలని చెప్తారు అనుకుందాం. ఇదంతా ఎందుకు, పక్కన పెట్టండి. పింఛన్ కావాలంటే ఇగో పలానా కావాలని చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? పింఛన్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలంటాడు, రేషన్ కార్డు ఉండాలంటాడు, వైట్ కార్డు ఉండాలంటాడు, లేకపోతే ఇంకేదైనా ఇవి ఉంటాయి కదా, పనిచేసే ఇవి ఉంటాయి కదా పుస్తకాలు, కరువు పని పుస్తకాలని ఏదైతే వాళ్ళు చెప్తుంటారో అవన్నీ మనం ఏం చేస్తాం? నోట్ చేసుకుంటాం. ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, అది ఉంది, కాబట్టి ఇవన్నీ నేను అప్లై చేస్తాను, నాకు ఆ పింఛన్ వచ్చేస్తుంది, అంతే కదా. అలాగా మనకు ప్రయోజనకరమైన ఏయో మనం వింటూ ఉంటాం. అవి మనకు ఉపయోగకరంగా వాటిని మనం ఎలా అయితే తీసుకొని సద్వినియోగపరుచుకుంటామో, అలాగే క్రీస్తుని గురించినటువంటి సువార్త మనం వింటున్నప్పుడు, లేక దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనం కూడా ప్రయోజనకరమైన అన్నీ కూడా మనం జాగ్రత్తగా వాటిని చేపట్టాలి. అది ఎంత జాగ్రత్తగా మనం చేపడతామో, మన చేత ఉంచుకుంటామో, మనం అంత విశ్వాసాన్ని మనలో మనం పెంపొందించుకోగలం. అప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎదిగేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. ప్రియమైన వారలారా, క్రీస్తు యొక్క జననం గురించి మనందరికీ తెలుసు. అది మళ్ళా మనం మూల పాఠంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన జననం తెలియకుండానే మనం సంఘంలోనికి ప్రవేశించామా? లేదు కదా. బాప్టిజం తీసుకోవడంలో ఆయన జననం ఏంటో మనం ఎరగకుండా బాప్టిజం తీసుకోలేదుగా. అందరికీ తెలుసు కదా యేసు ప్రభు ఎలా పుట్టాడో, అందరికీ తెలిసినటువంటి విషయమే.
అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే, యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో మరణించాడు. సిలువలో మరణించుటలో నేరస్తులు సిలువ వేయబడ్డారు, యేసు ప్రభు సిలువ వేయబడ్డారు. కానీ వీరిద్దరిలో ఒక వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఆ వ్యత్యాసం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 15వ అధ్యాయం మార్కు సువార్త 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసు ప్రభువుని సిలువ వేయడానికి అప్పగించారు, అంటే ఆయనను సిలువ వేశారు. తర్వాత 27వ వచనం 15వ అధ్యాయం మార్కు సువార్తలో, మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలోను ఆయనతో కూడా సిలువ వేయబడిరి. యేసు ప్రభు సిలువ వేసే సమయానికి ఆ మరణశిక్ష విధింపబడిన వాళ్ళు మరొక ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు. యేసు ప్రభుతో పాటు ఆ ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ మీద మోపించుకొని తీసుకొని వెళ్ళి అక్కడ సిలువ వేశారని లేఖనం మనకు తెలియజేస్తుంది. కానీ ఇద్దరి బందిపోటుల నడుమ యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, అలాగే దొంగలు సిలువ వేయబడ్డారు. కానీ దొంగలకు ముళ్ళ కిరీటం లేదు, దొంగలకు చేతులకు కాళ్లకు మేకులు కొట్టలేదు. యేసు ప్రభువుకు మాత్రమే అవి వేశారు. కారణం ఏంటో మనం తెలుసుకోబోతాం. నేరస్తులు కదా, యేసు ప్రభు ఏ నేరం చేయకపోయినా ఆ శాస్త్రుల పరిచయులు ప్రధాన యాజకుల చేత కుట్ర పొంది మొత్తానికి నేరస్తుడిగా వాళ్ళు పరిగణించుకొని అతను సిలువ వేయడానికి అప్పగించారు. బాగానే ఉంది. నేరస్తులతో పాటు ఈయనను కూడా సిలువ వేయమని అప్పగించారు. కానీ దొంగలకు తల మీద ముళ్ళ కిరీటం లేదు, కాళ్లకు చేతులకు మేకులు కొట్టలేదు. కారణం ఏంటి? అలా చేయడం ద్వారా జరిగినటువంటి ప్రయోజనం ఏంటో అది చూసినటువంటి మనం ఏమి నేర్చుకోవాలి, దాని గురించినటువంటి విషయాన్ని మనం ఈరోజు పాఠంగా మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఆయనను ఎలా సిలువకు అప్పగించారో మనం చూస్తున్నాం. 16వ వచనం నుంచి ఒకసారి మళ్ళా చదువుకుందాం. 15వ అధ్యాయం మార్కు సువార్త 16వ వచనం నుంచి. సైనికులు ఆయనను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి. ఊదా రంగు వస్త్రము తొడిగించి, ఓకే. 2 ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. చాలు. ఇక్కడ ఏమేం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో చూడండి. యేసు ప్రభుని సిలువ వేసేయండి అని చెప్పి పంపించారు. పంపించినప్పుడు ముందు ఆయన మీద కుట్రగా ఉన్నటువంటి వారు కొంతమంది సైనికుల్ని పోగు చేసుకొని ఒక సపరేట్గా ఒక రూమ్లోకి తీసుకుపోయారండి. సపరేట్గా ఒక రూమ్లోకి తీసుకుపోయి ఆయన మీద ఉన్నటువంటి ముందున్న వస్త్రాన్ని, ఆయనకున్నటువంటి వస్త్రం ఎటువంటిదంటే పైనుంచి కింద వరకు ఒకే అంగీలా ఉంటుంది, కుట్లు ఉండవు దానికి. ఇప్పుడు మనం వేసుకున్న బట్టలన్నిటికీ కుట్లు ఉంటాయి కదా, ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రానికి కుట్లు ఉండవు, ఒకే అంగీ అనమాట. అది నేయబడింది అనమాట. అది నేతగాని చేత నేయబడినటువంటి వస్త్రం. అది ఆ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఊదా రంగు వస్త్రాన్ని వేశారు, తొడిగిచ్చారు. ఊదా రంగు వస్త్రం అంటే ఎర్రని వస్త్రం అని మత్తయి సువార్తలో మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో ఇదే సందర్భాన్ని మనం చదివేటప్పుడు ఆయన వస్త్రాన్ని తీసివేసి ఎర్రని వస్త్రమును ఆయనకు తొడిగించును అనేటువంటి మాట మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఊదా రంగు అనగా ఎలాంటి రంగు అనేది మనకు అర్థమైపోయింది. ఊదా రంగు అంటే ఎర్రనిది అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనకున్నటువంటి వస్త్రాన్ని తీసివేసి ఎర్రని వస్త్రాన్ని కప్పారు.
ఎర్రని వస్త్రాన్ని తొడిగించారు. తొడిగించిన తర్వాత ఆయన తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి చేతికి ఒక రెల్లు ఇచ్చారు. రెల్లు అంటే ఒక పుల్ల అనమాట, అంత పుల్ల, ఒక పుల్ల ఇచ్చారు. పుల్ల ఇచ్చి అందరూ ఆయన ఈపి మీద బాదుతూ ఆయన మీద ఉమ్మేసి మోకాళ్ళలోనే ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఆయన మీద ఏం వేశారంట? ముందు ఉమ్మేశారు. ఆయన చేతిలో రెల్లు పెట్టారు. మళ్ళీ ఆ రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టి మళ్ళీ ఆయన చేతికి ఇచ్చి అందరూ ఆయన మీద ఉమ్మి వేసి మళ్ళా వాళ్ళు ఆయనకు మోకాళ్ళలోని ఆయనకు నమస్కారం పెట్టి యూదుల రాజా నీకు శుభం అని చెప్తున్నారు. అంటే యూదుల రాజు కదా ఇతను, రాజుగా వస్తాడని లేఖనాలు తెలియజేసాయి కదా. ఈయనేమో నేను యూదుల రాజునని అనుకుంటున్నాడు కదా, కాబట్టి వీడి రాజు కదా ఈయన. మరి రాజు అయినప్పుడు ఈయనకి కిరీటం ఉండాలి కదా, కాబట్టి ఈయనకి కిరీటం పెడదామని ముళ్ళ కిరీటం పెడుతున్నారు. ఆయన యేసు ప్రభువుకి పరలోకంలో ఎలాంటి కిరీటం అండి? మహిమా కిరీటం. పరలోకంలో మహాసింహాసనం ముందు కూర్చున్నటువంటి ప్రభువు మహిమా కిరీటాన్ని ధరించుకొని ఉంటాడు. మహిమే ఆయనకి కిరీటంగా ఉంటది. ఎందుకంటే ఆయనను చూడాలంటేనే మన నేత్రాలు చరిపోవు. అలాంటి మహిమ కలిగినటువంటి రూపంతో యేసు ప్రభు పరలోకంలో ఉంటే, అలాంటి వ్యక్తి శరీరధారిగా మానవుల యొక్క మేలు కొరకు, రక్షణ కొరకు ఒక 33.5 సంవత్సరాలు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను ఈ మనుషులు ఎంత అవమానించారు అంటే, నీవు రాజువు కదా, అయితే ఇదిగో కిరీటం అని ముళ్ళ కిరీటం గుచ్చారండి. కాబట్టి రాజుకి రాజదండ ఉండాలి కదా. రాజుకి ఏముంటుందంటే తల మీద ముళ్ళ కిరీటం ఉంటుంది, చేతిలో రాజదండం ఉంటుంది. రాజదండంతో ఆయన ఏదైనా ఒక తీర్పు తీర్చాలంటే రాజుల కాలంలో రాజు ఆ దండాన్ని చేత పట్టుకొని ఆయన ఒక తీర్పు తీర్చాడంటే అది శాసనం అయిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభువుకు రాజదండంగా ఏమి ఇచ్చారంటే చేతికి ఒక రెల్లు ఇచ్చారు, ఒక పుల్ల ఇచ్చారు, సన్నటి పుల్ల ఒకటి ఇచ్చారు. తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత ఆయనకి ఎలా గౌరవించి, ఒక రాజుని ఎలా గౌరవించాలో వాళ్ళు చేస్తున్నారు. ఎలా గౌరవిస్తున్నారు అంటే ఉమ్మేస్తున్నారు వాళ్ళంతా. హేరోదు రాజుని అలా చేస్తే రాజు ఒప్పుకుంటాడా? అంటే పిలాతును అలా చేస్తే పిలాతు ఒప్పుకుంటాడా? ముక్కలుగా నరికిస్తాడు కదా. అయితే యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎలా ఇతను రాజు అనుకుని ఎలా ఈయనను గౌరవిస్తున్నారో చూడండి. తలకు ముళ్ళ కిరీటం, రాజవస్త్రాలంటే ఊదా రంగు వస్త్రం. ఊదా రంగు అనే ఈ ఎర్రని రంగు ఇదొక నాసిక రకమైనటువంటి రంగు అండి. ఇది కామన్గా వాడుకునేటువంటిది అని కూడా మనం చెప్పచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనం ముగ్గు ఉంది కదా, ఇప్పుడు మనం ముగ్గు వాడతాం కదా, ముగ్గు అంత విలువైనదా? ముగ్గు రంగు, ముగ్గు పొడి అంత విలువైనదేం కాదు. అది 10 రూపాయలు పెడితే ఎంత వస్తుంది కదండి. లుదియా ఏ రంగు అమ్ముకునేది? ఎప్పుడైనా విన్నారా మీరు? తుయతైరా పట్టణస్థురాలు లుదియా ఏ రంగుని అమ్మేదంట? ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకొని తిరిగేది. అలా ఆమె బతికేది అనమాట. ఊదా రంగు పొడిని అమ్మే లుదియా. అంటే ఈ రంగు చాలా కామన్ అనేది చెప్పాలన్నమాట. అది అంత విలువైనదిగా లేదు ఆ కాలంలో. అలాంటి వస్త్రాన్ని రాజవస్త్రంగా మరి క్రీస్తుకు తొడిగారండి వీళ్ళు. రాజవస్త్రంగా క్రీస్తుకు తొడిగారు. తలకి రాజుకైతే వజ్రాలతో కూడినటువంటి కిరీటం ఉంటుంది భూసంబంధమైన రాజులకి. కానీ ఈయనను ఎలా అవమానపరుస్తున్నారో చూసారా? ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నారు. రాజుకి రాజదండం ఉంటుంది, బంగారపు రాజదండం ఉంటుంది. యేసు ప్రభు చేతిలో రాజదండంగా ఏం పెడుతున్నారంట? ఒక సన్నని రెల్లు పెడుతున్నారు, సన్నటి పుల్ల పెడుతున్నారు. ఆయనని ఎలా గౌరవిస్తున్నారు అంటే ఉమ్మేస్తున్నారు, మోకాళ్ళ నుంచి దండం పెడుతున్నారు. ఏమంటే అది ఏమైనా సరైన పద్ధతేనా? ఎలా ఆయనను అవమానపరుస్తున్నారు, కొడుతున్నారు. పైపెచ్చు రాజు అంటున్నారు, ఆయన కొడుతున్నారు. రాజు అన్నారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు.
ఆయన మీద ఉమ్మేస్తున్నారు, మళ్ళా మోకాళ్ళ నుంచి ఆయనకు దండం పెడుతున్నారు. అయితే తలకి ముళ్ళ కిరీటం పెట్టి సిలువ వేస్తారు. ఆ చదివేటువంటి సందర్భంలో సిలువ వేయబడాడు అనేటువంటి సందర్భం మనం చదువుతాం. కానీ అక్కడ కాళ్లకు చేతులకు మేకులు కొట్టారు అనేటువంటి సందర్భం అక్కడ కనపడదండి. మనం ఇందాక చదివాం 15వ అధ్యాయము 16 నుంచి 20 కింద వచనాల్లో కూడా మనం చదివితే 21వ వచనం నుంచి 22 చదువుదాం. అతడు అలెగ్జాంద్రునకును రూపునకు తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అనే అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఏం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. ఆయనకున్నటువంటి వస్త్రాలని తీసేశారు. అది చింపుకోవడానికి 4 భాగాలు చేయడానికి దానికి కుట్లు లేవు కాబట్టి వాళ్ళు చీట్లేసి ఎవరికి వస్తే వాళ్ళకి అనుకున్నారు, చీట్లేసి తన వస్త్రాలని పంచుకున్నారు. ఆయన అక్కడ సిలువ వేసేసారు అనేటువంటి మాట ఉంటది. కానీ కాళ్లకు చేతులు మేకులు కొట్టారనేటువంటి సందర్భం మనకు ఎక్కడ కనబడదు. కానీ మనం ఎక్కడ చూడగలం? ఇక్కడైతే సిలువ వేయబడినటువంటి సందర్భంలో కాళ్లకు చేతులకు మేకులు కొట్టినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడదు. మరి మనం ఎక్కడ చూడగలం? మనకి ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుందంటే తోమ, దిదుమానబడినటువంటి తోమ యేసుప్రభు సిలువ వేసే సమయానికి ఊళ్ళో ఉన్నాడు. ఈ లోపల ఈయన సిలువ వేయబడతాడు, తిరిగి సమాధిలోకి పెట్టేయబడతాడు, దించేసి సమాధిలోకి పెట్టేస్తారు. మరుసటి రోజు వస్తాడు తోమ ఊళ్ళోకి. వచ్చిన తర్వాత శిష్యులందరూ ఏడుస్తూ, ఆయా తోమ ఇటు జరిగింది, మన ప్రభువుని సిలువ వేశారు, సమాధిలో పెట్టేశారు, మళ్ళీ ఆయన 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు కదా, ఆయన కొరకు మనం ఎదురు చూడాలి అని చెప్పేసి శిష్యులు అంటున్నప్పుడు ఈ తోమ ఏమంటాడు? ఆయన చేతుల గుర్తులో నా ఏలు చూద్దాం ఒకసారి. ఆ మాట ఎంత బాగుంటుందో మనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 24, 25 వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని వారితో చెప్పాడు. యేసు ప్రభుకి చేతులకు కాళ్లకు మేకులు దిగగొట్టారన్నటువంటి విషయాన్ని సిలువ వేసిన సందర్భంలో మనకి కనబడదు, కానీ ఇక్కడ మనకి కనపడద్దు. ఎంత ఆశ్చర్యం అండి! సిలువ వేసేటువంటి టైంలో అక్కడ రాయబడినటువంటి లేఖనాల్లో ఇది ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వస్త్రాలు తీసేశారు, ఎర్రని వస్త్రాలు కప్పారు. మళ్ళా సిలువకు అప్పగించేటప్పుడు మళ్ళా ఎర్రని వస్త్రాలు తీసేసి మళ్ళీ ఆయనకున్నటువంటి వస్త్రాలు తొడిగారు. సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు సిలువ మీద ఎక్కించేటప్పుడు ఆ వస్త్రాన్ని కూడా తీసేశారు. ఆ వస్త్రాన్ని తీసేసి ఆయనను సిలువ వేసిరి అనే మాట ఉంటుంది. అంతే, సిలువ వేసిరి అనే మాట ఉంటుంది, కానీ ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టారు అన్నటువంటి విషయము అక్కడ ఈ సువార్తల్లో మనం ఎక్కడ కూడా చదవలేము. కానీ ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టారనేటువంటి విషయము మనకి ఎక్కడ తెలియజేయబడుతుందో చూడండి. తోమా సందర్భంలో మనకి తెలియజేయబడుతుంది. అలాగే ఆయన భూమి మీదకి రాకముందు సుమారు 800 సంవత్సరాలకు ముందుగానే ప్రభు ఈ లోకానికి వస్తాడని, ఆయన ఇలా జన్మిస్తాడని, ఇలా మరణిస్తాడని, సిలువలో ఆయనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇది దావీదు భక్తుడు చెప్పగా మనం ఈ మాటలను మనం చదువుకోవచ్చు. చూద్దాం ఒకసారి 22వ కీర్తన
ఈ దావీదు గారి కీర్తనలు ఎప్పుడు రాశారంటే సుమారు క్రీస్తు ఈ లోకానికి రాకముందు చెప్పచ్చు. అంటే క్రీస్తు పుట్టక మునుపు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా మరణిస్తాడో, ఆయన మరణించినప్పుడు ఆయనకి ఎలాంటి సంభవాలు జరుగుతాయో, ఆయనని ఎలా చంపుతారో అనేటువంటి విషయము ప్రవచనంగా రాయబడినటువంటి మాటలండి. నిజంగా క్రీస్తు యొక్క మరణము ముందుగానే రాయబడిందంటే ఎంత ఆశ్చర్యమో మనం చూడొచ్చు. 22వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుదాం. తీయండి అందరూ దయచేసి. 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఏం చేస్తున్నారంట? పొడిచి ఉన్నారు. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి దాన్ని ముందుగానే దేవుడు దావీదు అనేటువంటి భక్తుని చేత ఆ ప్రవచనాన్ని రాయిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! ప్రభు యొక్క జననం ఎంత ఆశ్చర్యంగా చెప్పబడిందో, ప్రభు యొక్క మరణం, ఆయన ఎలా మరణిస్తాడో, ఆయన చివరికి ఆయన వస్త్రాలు కూడా పంచుకుంటారు అనేటువంటి విషయం కూడా రాయబడింది. ఆయనను అప్పగించి ఇస్కరియోతు యూదా ఏమైపోతాడో అనేటువంటి విషయం కూడా గ్రంథంలో ముందుగానే వ్రాయబడిందండి. ఆయన మరణం కూడా ఎంత అద్భుతమైనటువంటి మరణమో మనం చూడొచ్చండి. నిజంగా మనుషులు నేరస్తులు మరణించినటువంటి మరణం లాంటిది కాదు కానీ యేసు ప్రభు ఆయన మరణం చాలా ఆశ్చర్యకరమైనటువంటి మరణం. ప్రవచనంలో కూడా మనకు తెలియజేస్తున్నట్టు, వారు నా చేతులు నా కాళ్ళను వాళ్ళు ఏం చేశారట? పొడిచిరి అంటే మేకులు దించారు. అంటే ఆయనకు కాళ్ళకు చేతులు మేకులు కొడతారన్న విషయం కూడా ఆయన భూమి మీద పుట్టక మునిపే ఎన్ని వందల సంవత్సరాలకు ముందుగానే మరి రాయబడిందంటే ఎంత ఆశ్చర్యం అండి. నిజంగా ఈ లేఖనాలన్నీ మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? ఈ లేఖనాలు చదివేటప్పుడు మనలో విశ్వాసం ఇంకా బలపడుతుంది. మనం ఇంకా ప్రభు కొరకు బ్రతకాలన్నటువంటి ఆశ. అందుకే పౌలు అంటాడు, నేను మరణిస్తే నాకు మేలు అంటాడు. అయినా కూడా నేను బ్రతుకుట అది దేవుని చిత్తమై ఉన్నది. అంటే మరణమే మేలు అనుకునేటువంటి పౌలు గారు బ్రతుకుట క్రీస్తు కొరకైనటువంటి విషయాన్ని చక్కగా రాస్తున్నాడండి. ఎందుకంటే ఎందుకు ఆయనను బ్రతకాలని ఆయనలో ఆశ పుడుతుంది? చావైతే లాభం అనుకున్న పౌలు బ్రతుకుట క్రీస్తు అని బ్రతకాలనే ఆశ ఆయనకి ఎందుకు కలిగింది అంటే, నేను బ్రతికితే మరింతగా దేవుని పని నేను చేయగలను, బ్రతికితే మరికొందరిని దేవుని మార్గంలోనికి నడిపించగలను, అనేక మందికి స్వార్థ నేను చెప్పగలను, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా రక్షకుణ్ణి అందరికీ పరిచయం చేయగలను. ఎలాంటి ఆలోచన పౌలు గారి మనసులో ఉందో అండి. నిజంగా చస్తే లాభం అనుకున్నటువంటి పౌలు బ్రతుకుట క్రీస్తే అని అంటున్నాడు. అంటే ఆయన బ్రతికితే నేను ఇంకా ప్రభు కొరకు అనేక మందికి ప్రభు గురించి బోధించగలను అనేటువంటి ఆశ ఆయనని బ్రతికిస్తూ ఉంది అని లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువుకి ఎందుకు అందరి నేరస్తుల వలె కాకుండా కాళ్లకు చేతులకు ఎందుకు మేకులు కొట్టారు? తలకి ముళ్ళ కిరీటము ఎందుకు? ముళ్ళ కిరీటం అనేది తలకి, కాళ్లకు చేతులకు మేకులు అనేది కొట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆయన ఎలాంటి మరణం మరణించాడు? ప్రత్యేకమైనటువంటి మరణం మరణించాడు. అయితే కాళ్లకు చేతులకు ఎందుకు మేకులు కొట్టబడాలి? తలకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడాలి? ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఎందుకంటే బాగా వినాలి మీరు. ఒక మనిషి అపరాధిగా తీర్చబడడానికి ఇవే కారణం. బాగా వినాలి. ఒక మనిషి నేరస్తుడు అవ్వాలంటే, ఒక మనిషి
అపరాధిగా తీర్చబడాలంటే కారణాలు. ఒకటి, తలకి ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడిందండి? మనస్సుకు సంబంధించి. మనస్సు ఏది ఆలోచిస్తే మనిషి అది చేస్తాడు. నా బలిని మెచ్చలేదు, నా తమ్ముడి బలిని మెచ్చాడే, అట్టయితే వాడు బతుకుండకూడదు ఆలోచించాడు కయ్యూను. నా బలిని మెచ్చలేదు, నా తమ్ముడు బలిని మెచ్చాడే, వాడు ఉండకూడదు, వాడిని చంపేయాలి. ఎప్పుడైతే తన మనస్సులో పుట్టిన ఆలోచనని క్రియారూపకంగా దాల్చాడో ఒక నీతిమంతుడి మరణం అనేది అక్కడ సంభవించింది. ఒక నీతిమంతుడిని చంపినందుకు వీడు అపరాధిగా తీర్చబడ్డాడు కయ్యూను. కారణం ఏంటంటే వీడి మనస్సులో పుట్టినటువంటి తప్పుడు ఆలోచన. నీ మనసులో, ప్రపంచంలో పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి యొక్క మనసులో పుట్టేటువంటి తప్పుడు ఆలోచన వలన క్రీస్తు యొక్క మనస్సుకి ఏమైందంటే అక్కడ ముళ్ళ కిరీటం వేయబడింది. మన మనస్సులో పుట్టినటువంటి తప్పుడు ఆలోచన వలన మనిషి అపరాధిగా తీర్చబడితే ఈ అపరాధాలన్నిటికీ శిక్ష ప్రభువైన క్రీస్తు వేసుకోవడం జరిగిందండి. తలకి ముళ్ళ కిరీటం ఊరకనే రాలేదండి, మామూలుగా చంపేయచ్చు కదా యేసు ప్రభుని. ఎందుకు తలకి ముళ్ళ కిరీటం పెట్టబడిందంటే ఇక్కడ మార్పు రావాలి మనిషికి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టే మనిషి పాపిగా మార్చబడ్డాడు. మార్పు ఇక్కడ జరగాలి, గాయం ఇక్కడ అవ్వాలి. ఎప్పుడైతే మనిషికి గాయం ఇక్కడ అవుతుందో అక్కడ నుంచి మార్పు బయలుదేరాలి. యేసు ప్రభు తలకి ముళ్ళ కిరీటం పెట్టడంలో అర్థం ఏంటంటే మనుషుల యొక్క ఆలోచన మారాలి. మనుషుల యొక్క ఆలోచనకు అక్కడ శిక్ష విధింపబడింది. అయితే నిజానికి ఆ ముళ్ళ కిరీటం ఎవరికి పెట్టాలి? ఎవరికి పెట్టాలంట? మనందరికీ పెట్టాలి. అర్థమైందా? యేసు ప్రభుకి పెట్టబడిన ముళ్ళ కిరీటం ఆయనకి కాదు పెట్టాల్సింది, ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి పెట్టాలా? అయితే ఆయన పెట్టుకున్నాడు మహానుభావుడు. ఆయన పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పెట్టుకొని ఆయన శిక్ష విధించి ఇక్కడ మార్పు తేవాలి అని సూచనగా ఇచ్చాడండి. ముళ్ళ కిరీటం చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తుకు రావాలో తెలుసా? మనసు మారాలి. మనసులో పుట్టే తలంపులు అవి సరైనవా కావా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. తలంపులకు మరణ శిక్ష. ఆయన శిలువకు, ఆయన తలకు ముళ్ళ కిరీటం వెనక ఉన్న పరమార్థం ఏంటంటే తలంపులకు మరణ శిక్ష, దురాలోచనలకు మరణ శిక్ష, మనసుకు గాయం, మనసులో మార్పు రావాలి అక్కడ. అదండి దాని పరమార్థం. ఊరకనే ఏదో ఫార్మాలిటీగానో లేకపోతే యేసు ప్రభువుని ఏదో ఇబ్బంది పెట్టాలనో ముళ్ళ కిరీటం పెట్టింది కాదది. ప్రతి మనిషి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనకి మరణ శిక్ష యేసు ప్రభు విధించాడు. నిజానికి మనందరం ధరించుకోవాలి అవన్నీ. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి రావాలి అది. కానీ ఆయన చేశాడు, ఆయన ధరించుకున్నాడు. మన పాపములన్నిటికీ మరణ శిక్ష ఆయన తల మీద వేసుకొని దానికి శిక్షను అనుభవించాడు, దానికి శిక్ష విధించాడు, పాపానికి శిక్షను విధించాడు. ఈరోజు మనము ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎందుకు క్రీస్తు శిలువకు క్రీస్తు యొక్క తలకు ఎందుకు ముళ్ళ కిరీటం అంటే ఓన్లీ చదువుకొని వెళ్ళిపోవడానికే కాదు, ఆయనకి కదా పెట్టింది ముళ్ళ కిరీటం. ఏదో ఊరకనే పెట్టుంటారులే, వీళ్ళకి పని బాట లేకుండా పెట్టుంటారులే అని అనుకోవడానికి కాదండి. మనస్సులో పుట్టినటువంటి ఆలోచనకి శిక్ష అది. ఆయన అనుభవించకపోయి ఉంటే ఎవరు అనుభవించాలి? ఎవరు అనుభవించాలండి? మనం అనుభవించాలి. నా పాపానికి నేను శిక్ష, నాకు తల మీద ముళ్ళ కిరీటం వచ్చి ఉండాలి, మీ అందరికీ వచ్చి ఉండాలి. అయితే మనందరికి మారుగా ఆయన శిలువ మరణము పొందెను. మనందరికి మారుగా ఆయన శిలువ మరణము పొందెను.
ఆయన తలకు ముళ్ళ కిరీటము అందుకు వచ్చిందండి. మనసు ఆలోచన మారాలని వచ్చింది. మన ఆలోచన వలన మనకు అంటుకున్నటువంటి పాపానికి మరణ శిక్షది. చూడాలి, ముళ్ళ కిరీటం చూసినప్పుడు ఓహో మనసు మారాలి అని మనకు గుర్తు రావాలి. నా మనసులో పుట్టినటువంటి ఆలోచన మారాలని మనకు గుర్తు రావడానికే లేఖనాల్లో ముళ్ళ కిరీటము పెట్టిరి అని మనం చదువుకుంటున్నాం. ఊరకనే పెట్టల, కేవలం మనం చదువుకొని ముగించుకోవడానికి పెట్టల. మనలో మార్పు రావాలి. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎందుకు తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది? ఏంటి ఆ భాగంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఎందుకు తల మీదే పెట్టాలా? ఒళ్ళంతా గుచ్చకూడదండి, ఒళ్ళంతా గుచ్చకూడదు, ఈపంతా గుచ్చకూడదు. ఎందుకు తల మీద మాత్రమే పెట్టబడ్డాయి? ఆలోచన ఇది మారాలి. మనసులో ఉండే ఆలోచన మారాలి. దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచన మనిషి ఆలోచించాలి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నువ్వు ఆలోచిస్తే ఇదిగో ముళ్ళ కిరీటం చూడు అంటున్నాడు. నువ్వు చెడుగా ఆలోచించావా? అయితే ఇదిగో ముళ్ళ కిరీటం చూడు అంటున్నాడు. ఒకసారి వేయబడ్డాడు క్రీస్తు నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటం. అయితే మరలా ఆయన వేసుకోడు. తర్వాత మనకేం చేయబోతుంది? మనకు కూడా వస్తుంది. ముళ్ళ కిరీటం వెనుకున్నటువంటి పరమార్థాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఒక మనిషి పాపిగా తీర్చబడడానికి, పాపాత్ముడిగా నిరూపింపబడడానికి, లేకపోతే ఒక మనిషి పాపిగా మార్చడానికి కారణమే ఒకటి, ముళ్ళ కిరీటం చూసినప్పుడు మనం తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడని చదివేసి మానేస్తే మనకేం అర్థం కాదు. కానీ దాని వెనుకున్నటువంటి పరమార్థం ఏంటి? తలకి ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టబడిందంటే మనస్సు మారాలని, మనస్సులో పుట్టిన ఆలోచన వలన వచ్చిన మరణ శిక్షని. మనం ఆ ముళ్ళ కిరీటాన్ని చదువుకునేటప్పుడల్లా ఇదిగో మనకి ఏదైనా చెడు ఆలోచన వచ్చినప్పుడల్లా మనం కూడా ఏం చూసుకోవాలంట? ముళ్ళ కిరీటాన్ని చూసుకోవాలి. అమ్మో నా మీదకి ముళ్ళ కిరీటం రాబోద్ది, ముళ్ళ కిరీటం నా మీదకి రాబోద్ది. 2, ఒక మనిషి పాపిగా అవ్వడానికి కారణమయ్యేటువంటిది 1 మనసు అయితే 2 కాళ్ళు చేతులు. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు కాళ్లకు చేతులకు శీలలు బిగించబడ్డాయో తెలుసా? 1 మనిషి పాపిగా మారబడడానికి మనసు కారణమైతే మనసుని అనుసరించి నడిచేదే చేతులు కాళ్ళు. ఆలోచించండి ఒకసారి, ఇది నిజమా అబద్ధమా ఆలోచించండి. మనసు ఆలోచించింది, రేపు ఉదయాన్నే చికెన్ కొట్టుకి వెళ్ళాలంటే ఏ పని చేయాలి ముందు చెప్పండి? కాళ్ళు పని చేయాలి, చేతులు పని చేయాలి. ప్రాముఖ్యమైన ఇవే కదండి. ఒక మనిషి చెడు చేయాలంటే కయ్యూనుని బండ తీసుకొని తలకాయ పగలగొట్టింది ఏంది చెప్పండి? కయ్యూను హేబేల్ని మరి తలకాయ మోది పగలగొట్టింది ఏం పగలగొట్టుంటాయి? చేతులే కదండి. మనసు ఆలోచిస్తే కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. కాళ్లకు చేతులకు మేకులు ఎందుకు దించబడ్డాయి అంటే నీకు నాకు మనందరికీ తెంచకూడదనే. నీకు నాకు మనందరికీ, మనుష్యులందరికీ అలాంటి మేకులు మనకి దిగబడకూడదనే ఆయనకి దించబడ్డాయి. 2 చేతులకు 2 కాళ్లకు మేకులు ఎందుకు దించబడ్డాయో ఆ పరమార్థం. చేసిన తప్పుకి ప్రతిఫలం అని అంటుంటామే మనం అప్పుడప్పుడు. ఏంద్ర చేతులు ఇట్ట అయిపోయినాయి అని అన్నాం అనుకో, ఏముంది నేను గమ్ముకుండా ఉండకుండా కరెంట్లో చేపెట్టానో కాలిపోయింది ఏడుదాకా అని అంటాం. అర్థమవుతుందా? ముసునూరులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కావాలని చేయలేదులే, బేలర్ పని చేసి ఆయన ఇంటి మీద స్లాబ్ పోసారు. స్లాబ్కు ఆనుకొని కరెంట్ తీగలు ఉన్నాయి. ఇది అనుకోకుండా చేయి తగిలింది. ఎప్పుడైతే చేయి తగిలిందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అప్పటికప్పుడు కాలిపోయింది చెయ్యి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాలిపోయింది. అది పని చేయదు ఇప్పుడు.
ఎప్పుడైనా మనం తెలియని టైంలో ఒకసారి కొత్తగా చూసినప్పుడు ఏందన్నా చెయ్యి ఇటు అయిపోయిందంటే, ఏముంది కరెంట్ చెయ్యికి నా చేయి తగిలింది, నాకు చెయ్యి కాలిపోయింది, అంతే కదా. అంటే మనం ప్రతిఫలం అది. ఆ కరెంటు జోలికి మనం పోయినప్పుడు మనకు తగిలినటువంటి ప్రతిఫలం కాలిపోయింది చెయ్యి. యేసుప్రభు చేతులకి మేకులు దిగబడ్డాయంటే ఇశ్రాయేలు లేకపోతే శాస్త్రులు పరిశీలి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతన్ని మనం భూమి మీద లేకుండా చంపేశాం, అయితే చంపేటప్పుడు అతి కిరాతకంగా చంపాము అని వాళ్ళు సంకలు ఎగరేశారు అంతే. కానీ దీని వెనక లోక కళ్యాణం జరిగింది అనేటువంటి విషయము వాళ్ళకి తెలియలేదు. రాబోయే తరం మొత్తానికి పాఠంగా నిలబడింది మరణశిక్ష అని వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు మనకి దాని వెనుకున్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించాలండి. దొంగల్ని ఎలా సిలువ వేశారు? కాళ్ళకి చేతులకు మేకులు కొట్టరు. మరణశిక్ష రోమన్లో విధిస్తే ఆ సిలువ మీద తీసుకుపోయి ఏం చేస్తారంటే కట్టేస్తారు. కాళ్ళు చేతులు వాడికి ఇట్లా కట్టేస్తారు అంతే. ప్రతి దొంగని సేల్ వేసేమి గుచ్చరు, మేకలు దిగ్గొట్టరు ప్రతి దొంగకి. మరి యేసు ప్రభువును కూడా అలాగే చంపేయచ్చు కదా, చెప్పండి. యేసు ప్రభువును కూడా అలాగే చంపేయచ్చు కదండి. ఎందుకు యేసు ప్రభుకి కాళ్లకు చేతులకు ఎందుకు మేకులు దిగగొట్టారు? మేకులు కాళ్లకు చేతులకు దిగగొట్టడం వలన జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇదిగో పాపం ఎక్కడ జరుగుతుందో అక్కడ మరణ శిక్ష. పాపం దేని ద్వారా జరుగుతుందో అక్కడ గాయం. తెలుసా అండి? అర్థమవుతుందా? కాళ్లకు చేతులకు మేకులు కొట్టడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, ఒక మనిషికి ఆలోచన పుడితే ఆ ఆలోచనకి తగ్గట్టుగా పని చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా చేతులు కాళ్లే కదండి. అందుకే 139వ దావీదు కీర్తనలో దేవుడు అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంటాడు, నీ నడక నీ పడక ఇవన్నీ నేను ఎరిగే ఉన్నాను అని అంటాడు. నడకతో ఆయనకి పని ఏంటి చెప్పండి? నడకతో ఆయనకు పని ఏంటి? చేతులతో ఆయనకు పని ఏంటి అంటే, వీటి ద్వారానే మనిషి ఏది చేయాలన్నా చేయగలడు. ఒక మనిషి పాపిగా మారిపోవడానికి కారణాలు ఇవి. ఎక్కడ పాపం జరుగుతుంది లేక ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రభువుకి శీలలు గుచ్చడం అనేది జరిగిందండి. కాళ్లకు చేతులకు శీలలు గుచ్చడంలో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, ఇదిగో పాపం ఎక్కడ జరుగుతుందట, పాపం ఎలా జరుగుతుంది, పాపం ఎక్కడ జరుగుతుందంటే కాళ్ళు చేతులు. ఆలోచించండి ఒకసారి. ఊరకనే కాళ్లకు మేకులకు శీలలు కొట్టాల్సినటువంటి అవసరత లేదు. కాళ్లకు చేతులకు ఆయన మరణం మనం చూసినప్పుడట, ఆయన ఎలా మరణించాడో దాన్ని మనం చదువుకున్నప్పుడన్నా మనం ఆలోచన చేయాలంట. ఎందుకు దొంగల వల్లే ఆయన ఈజీగా చంపేయలేదు? తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టారు. అలాగే ఎందుకు ఆయన చంపారు? ఆయన అలా చనిపోవడానికి గల కారణం ఏంటి? ఆయన అలా చావడం వలన జరిగినటువంటిది ఏంటి? మనం ఆలోచన చేయాలి. దానిని మన జీవితంలో ఎన్నిసార్లు చదువుకున్నా ఆ పరమార్థాన్ని మనం గ్రహించలేము. ప్రేమైన దేవుని వారలారా, మీరు ఆలోచన చేయండి. తల మీద ముళ్ళ కిరీటంలో ఉన్నటువంటి పరమార్థము మన మనసు చేసిన తప్పే క్రీస్తు తల మీదకి ముళ్ళ కిరీటము వచ్చింది. ఏమండి, అర్థమవుతుందా? మన మనస్సులు చేసినటువంటి ఆలోచన క్రీస్తు తల మీదకి ముళ్ళ కిరీటం గుచ్చబడింది. మన కాళ్ళు చేతులు చేసినటువంటి పాపానికి క్రీస్తు యొక్క కాళ్ళు చేతులకు ఏమి దిగగొట్టబడ్డాయంట? మేకులు దిగగొట్టబడ్డాయి. వాటి వెనుకున్నటువంటి పరమార్థం ప్రేమైన దేవుని వల్ల
అందుకే భక్తులు అంటున్నటువంటి మాటల్ని మనం కొంత సమయం ఆలోచన చేద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి మనం చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని చాలు మన అపరాధములన్నిటినీ క్షమించాను. ఇక్కడ మనకు రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, అంటే పత్రం అంటే పాపాల చిట్ట. పత్రం అంటే ఏంటంట? పాపాల చిట్ట అంట. దీన్ని ఏం చేశాడు యేసు ప్రభు? మేకులకు కొట్టేశాడంట. మనకు అనిపిస్తుంది ఆయనని బహు ఇబ్బంది పెట్టడానికి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టారులే అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఏం జరిగింది? ఆయన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, పాపాల చిట్టాన్ని తీసుకుపోయి ఏం చేశాడంట? మేకులకు దిగగొట్టేశాడు. ఈ చేతులు కాళ్ళ వలన మనిషికి అంటుకున్నటువంటి పాపాల చిట్ట, ఈ పాపాల చిట్టాన్ని ఏం చేశాడంట యేసు ప్రభు? మేకులకు కొట్టేసేసాడు. మేకులు దించడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, పాపానికి మరణ శిక్షను విధించాడు యేసు ప్రభు. ఈరోజు మనం నడిచేటప్పుడు మనం దేనిని తాకినా ఏం గుర్తుకు రావాలో తెలుసా? మనం దేనిని తాకినా, మనం ఎటు నడిచినా మనకి ఏం గుర్తుకు రావాలంటే యేసు ప్రభు యొక్క గాయాలు గుర్తుకు రావాలి. ఏమి రావాలట? యేసు ప్రభు యొక్క గాయాలు గుర్తుకు రావాలి. నేను దాకింది ఇది మంచిదేనా చెడుదేనా? ఇది మంచిదా చెడుదా? ఒకవేళ చెడుది నేను తాగితే నాకు ఏం గుర్తుకు రావాలట? యేసు ప్రభు యొక్క గాయం గుర్తుకు రావాలి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క గాయాన్ని మనం గుర్తు చేసుకుంటామో మనం ఆ గాయం నుంచి తప్పింపబడాలి. అది ఆయనకు అయింది కదా, ఇక మనకు అవదు కదా అనుకుంటారేమో. మనం తెలిసి మరలా మనం తప్పు చేస్తే మనకు మరణ దండన మరీ కఠినంగా ఉండబోతుంది. పాపాలనేటువంటి చిట్టాని యేసు ప్రభు ఆ మేకులకు ఎలా అయితే దించేశాడో, ఈరోజు మనము ఆ యొక్క గాయాలని మనం చూసినప్పుడట మనం చేసేటువంటి ప్రతి పని విషయంలో అవి మనకు గుర్తుకు రావాలి. గాయాలు గుర్తుకు రావాలి, అయిన గాయం గుర్తుకు రావాలి. అయితే ఈరోజు అలాంటి ఆలోచన భావం ఏ మనిషిలో కూడా లేదని మనం చెప్పాలి. ఒకసారి మనం చూద్దాం భక్తులు ఏమంటున్నారో. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20, 21 వచనం మనం చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20, 21 వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఏం చేయకూడదంట? దేవుడు కృపను అనుగ్రహించాడు. క్రీస్తుని ఈ లోకానికి పంపించి నీకు పుట్టినటువంటి ఆలోచన వలన నీకు అంటుకున్న పాపాన్ని, నీ కాళ్ళు చేతులు చేసినటువంటి అపరాధానికి మూల్యము క్రీస్తుకి చెల్లించాడు. ఆయనకు మరణశిక్ష విధించాడు. ఆయన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టాడు.
అక్కడ అయిపోయింది. అది దేవుని కృప. అది దాన్ని ఏమంటారంట? దేవుని కృప. నీ కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప అది. ఆ కృపను పౌలు గారు అంటున్నారు, నేను నిర్లక్ష్యం చేయనయ్యా. నేను సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించబోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు గారు జీవించే ప్రతి క్షణం ఏం గుర్తు చేసుకుంటాడంటే, ఆయన ముళ్ళ కిరీటాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆయన కాళ్లకు చేతులకు ఉన్నటువంటి మేకుల గుర్తును పౌలు గారు గుర్తుగా చేసుకుని తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇక నా యందు జీవించేవాడు క్రీస్తే అని అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తు లక్షణాలన్నీ మరి పౌలు గారిలో మూర్తిభవించుకుంటాయి. ఎప్పుడు ఆయన శిలువ మరణాన్ని పౌలు గారు తలపోసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆయన యొక్క శిలువ మరణం అనేది మనకి గుర్తుకు రావాలండి. ఎందుకంటే మన బ్రతుకులో మనం చూపించాల్సింది ప్రభు అయిన క్రీస్తుని మనం చూపించాలి. ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము, మన అపరాధములు పాపములన్నీ క్రీస్తు మీద వేయబడి మన ఆ పాపాలన్నిటికీ క్షమాపణ కలిగిన తర్వాత ఇకంట మనము క్రీస్తు శరీరానికి అవయవాలై ఉన్నామట. ఏమై ఉన్నామంట? క్రీస్తు శరీరానికి మనమంతా అవయవాలుగా ఉన్నామంట. ఇప్పుడు నేను క్రీస్తుకి ఒక చెయ్యిని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంతే కదా. క్రీస్తు శరీరానికి అవయవాలు మీరందరూ అంటున్నాడంటే, ఇప్పుడు నేను క్రీస్తు శరీరానికి చెయ్యిని అనుకుందాం. కాసేపు నేను చెయ్యిని అనుకుందాం. ఈ చెయ్యిని తీసుకుపోయి, ఎవరిదైనా చెయ్యిని తీసుకుపోయి బురద గుంటలో పెడితే వాడు ఊరుకుంటాడండి? ఇప్పుడు మీ చెయ్యి నేను పట్టుకొని తీసుకుపోయి బురద గుంటలో పెడుతుంటే ఎవరైనా పెట్టేయ అంటారా? ఎందుకనరు? బురద కదా అదే. నా చెయ్యి తీసుకుపోయి నువ్వు బురదలో పెడతావేంద్రా అనరా? పెట్టుకుంటే నీది పెట్టుకోరా, నాది తీసుకుపోయి పెడతానంటే ఎందుకు బురదలో అనరా అంటారు కదా. ఇప్పుడట క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనము క్రీస్తు శరీరానికి అవయవాలైనప్పుడు, ఇప్పుడు నేను క్రీస్తు యొక్క ఆ అవయవంలో చెయ్యను అనుకుందాం. ఇప్పుడు నేను పోయి బురద గుంటలో దిగాను అనుకో, అప్పుడు ఎవరు చెయ్యి పెట్టినట్టంట? బురద గుంటలో ఎవరు చెయ్యి పెట్టినట్టంట? చూద్దాం ఒకసారి ఆ మాట ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా. చాలు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా. ఇప్పుడు నా దేహం అంటే నేను క్రీస్తుకి అవయవం. ఎందుకంటే క్రీస్తు రక్తంలో నేను పాలు పంపులు పొందాను. క్రీస్తు రక్తం చేత నేను మళ్ళా బ్రతికాను. క్రీస్తు రక్తం చేత బ్రతికినటువంటి నేను క్రీస్తు శరీరములో నేను ఒక అవయవం, నేను ఒక కాలునో నేను ఒక చెయ్యినో అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెయ్యిని అనుకుందాం. చెయ్యిగా ఉన్నటువంటి నేను ఇప్పుడు నేను వేసే ప్రతి అడుగు ఆయన చెయ్యిని పెట్టినట్టే. అర్థమవుతుందండి మీకు? నేను క్రీస్తు యొక్క శరీరంలో చెయ్యిని అనుకుంటే నేను ఒకవేళ బురద గుంటలో దిగుతున్నాను అనుకో, మాటికి ఇప్పుడు బురద గుంటలో నేను దిగేటప్పుడు, ఇప్పుడు క్రీస్తు చెయ్యిగా ఉన్న నేను బురద గుంటలో దిగితే ఇప్పుడు ఆ చెయ్యిని తీసుకుపోయి నేను ఎక్కడ పెట్టినట్టు? బురద గుంటలో పెట్టినట్టే కాదా? అందుకే కింద ఆ మాట అంటున్నాడు చూడండి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేసే యొక్క అవయవములకు చేదునా. అంటే మనం ఒక చెడ్డ కార్యం మనం చేసామనుకుందాం. నేను ఒక చెడ్డ కార్యాన్ని చేసినప్పుడు ఇప్పుడు నేను కాదు కదా, నేను క్రీస్తు రక్తము చేత కడగబడి పునర్జన్మ పొందినటువంటి వాడనైనప్పుడు నేను క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మార్చబడ్డాను. ఇందాక పౌలు గారు అదే అన్నారు, నేను సిలువేయబడ్డాను, ఇక జీవించేవాడును నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని అంటున్నాడు కదా. అలాగే ఇక్కడ కూడా అదే పౌలు గారు అంటున్నారు, మీరు క్రీస్తునకు అవయవములు అయితే నేను ఇప్పుడు చెయ్యిగా ఉన్నప్పుడు ఒకవేళ నేను ఏదైనా తప్పుడు ఆలోచన చేశాను అంటే
అప్పుడు నేను ఆయన చెయ్యిని తీసుకుపోయి ఎక్కడ పెట్టినట్టు? నేను ఎటైతే వెళ్ళానో దాంట్లో ఒక మోటు ఇచ్చినట్టు. అప్పుడు ఆయన ఒప్పుకుంటాడా? ఆయన అలా ఒప్పుకుంటాడండి? ఆయన చెయ్యిని తీసుకుపోయి మనం బురదగుంట్లో దింపితే ఆయన ఒప్పుకుంటాడా? ఇప్పుడు నేను ఆయన చెయ్యిగా మార్చబడిన తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉండాలి? ఒక పరిశుద్ధుడైన చెయ్యి ఎలా ఉంటుందో ఇప్పుడు నా జీవితాన్ని నేను అలాగా దిద్దుకోవాలి. నేను రాంగ్ స్టెప్ వేస్తే క్రీస్తు శరీరాన్ని కూడా నేనేం చేసినట్టంట? అపరాధిగా చేసినట్టు. అప్పుడు నేనేం చేయాలట? నా జీవితాన్ని నేను ఎలా మలుచుకోవాలంట? నేను ఏ బురదలో దిగకుండా నేనేం చేయాలంట? జాగ్రత్త పడాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి నిత్యం ప్రతి మనిషికి క్రీస్తు జ్ఞాపకంలో ఉండాలి. ఆయన ముళ్ళ కిరీటం గుర్తుండాలి. ఆయన చేతులకు కాళ్లకు దించబడినటువంటి మేకుల గాయాలు గుర్తుండాలి. తోమా అదే అంటాడు, ఆయన చేతులకు దించబడినటువంటి మేకుల్లో నా ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను. అంటే నిజానికి ఆయన చేతులకు మేకులు గుచ్చబడ్డాయి అంటే ఇదిగో అది మనకి గుచ్చబడాల్సింది ఆయనకు గుచ్చబడ్డాయి. ఎందుకు గుచ్చబడ్డాయి? దాని వెనుకున్నటువంటి పరమార్థం ఏంటంటే ఇదిగో చెయ్యి చేసినటువంటి నేరానికి, మనుషులు చేతులు చేసినటువంటి నేరానికి ఆయన చేతులకు ఏమి గుచ్చబడ్డాయంట? అర్థమవుతున్నాయండి? మనుషుల యొక్క చేతులు చేసినటువంటి పాపానికి క్రీస్తు యొక్క చేతులకు ఏమి గుచ్చబడ్డాయట? మేకులు గుచ్చబడ్డాయి. ఇలా అర్థం చేసుకోవాలి మనము. ఆయన కాళ్లకు గుచ్చబడినటువంటి మేకులకు గల కారణం ఏంటంటే మన కాళ్ళు చేసినటువంటి పాపానికి ఆయన కాళ్లకు మేకులు గుచ్చబడ్డాయి. మనిషి యొక్క ఆలోచనకు బట్టి, తప్పుడు ఆలోచనకు బట్టి ఇదిగో క్రీస్తు యొక్క తల మీదకి ముళ్ళ కిరీటము వచ్చింది. క్రీస్తు తల మీదకి ముళ్ళ కిరీటం వెనుకున్న పరమార్థం, క్రీస్తు చేతులకు కాళ్లకు మేకులు దించబడడానికి గల పరమార్థము ఇదేనండి. ఎంత జాగ్రత్తగా మనం మన అడుగులు వేయాలో, ఎంత జాగ్రత్తగా మనం అడుగులు వేయాలో. ధర్మశాస్త్ర కాలంలో సమాజంగా కూడుకొని ఉండాల్సినటువంటి సమూహము కట్టెలు ఏరుకొద్దామని బయటికి పోయినప్పుడు వాడికి వాడి కుటుంబానికి ఏం జరిగిందో మనం చాలాసార్లు విని ఉన్నాం. వాడు బయటికి వెళ్ళి కట్టెలు ఏరుకోవడానికి గల కారణం ఏంటి? మూడు కారణాలు. ఒకటి ఆలోచన అయితే, 2 కాళ్ళు చేతులు. వాడు అడవిలోకి పోవాలంటే ఏం పని చేయాలి? కాళ్ళే కదండి. అందుకంటాడు నీ అడుగులన్నీ కూడా ఆయన లెక్కింపబడి ఉన్నవి. మన అడుగులు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన, ఒకసారి చూద్దాం ఆ మాటలు ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. మళ్ళీ మీరు డౌట్ ఎందుకు? ఏమన్నా మీకు చూపిస్తాను. 139 కీర్తన ఒకసారి మనం చదువుదాం. నూట 39 కీర్తన, దావీదు కీర్తన 139. ఒకసారి మొదటి నుంచి మనం చిన్నగా చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఏమేమి అంటున్నాడంట? చిన్నగా చదువుదాం, మనం నేర్చుకుందాం పాఠాన్ని. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఏంటి దాంట్లో ఉన్న అవసరత దేవునికి? మనం కూర్చుంటే ఆయనకి ఎందుకు, నిలబడితే ఆయనకి ఎందుకు చెప్పండి? అర్థమవుతుందా ఎందుకు రాయించాడు ఈ మాటలు? అంటే దావీదు గారు అంటున్నారు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధిస్తున్నాడంటే ఒక భక్తిపరుడు లేకపోతే ఒక మనిషి ఈడు ఎందుకు కూర్చుంటున్నాడు అక్కడ, ఈడు ఎందుకు లేచిపోతున్నాడు ఎక్కడికి పోవడానికి? ఊరకనే లేదండి మనిషి జీవితం ఊరకనే లేదు. ఆయన ఊరకనే క్రీస్తుని పంపించి రక్తాన్ని భూమి మీద కార్చలేదండి. ఊరకనే జరగలేదు ఇదంతా. భక్తుడు గ్రహిస్తున్నాడు. ఏమని గ్రహిస్తున్నాడు ఆలోచన చేద్దాం. ఇది అంటున్నాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను
నాకు తలంపు పుట్టుక నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? తలంపు పుట్టక మునిపే ఆయన మనస్సును ఏం చేస్తున్నాడంట? గ్రహిస్తున్నాడు. ఈడు ఇప్పుడు ఇలా చేయబోతాడన్న సంగతి ముందుగానే ఆయన గ్రహిస్తున్నాడు. ఈడిక్కడికి పోతాడని, ఆడ కూర్చుంటాడని, దీనికోసం లేచిపోతాడని, ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడు, ఆయన గ్రహిస్తున్నాడు. తప్పించుకునేటువంటి ఛాన్స్ లేదు అని అంటున్నాడండి. నువ్వు కూర్చున్నందున నీకేమి మరణ శిక్ష వస్తుంది? నువ్వు లేచి నడిచినందున నీకేం శిక్ష రావాలి? ఎలా ఆయన పర్యవేక్షిస్తున్నాడో మనం చూడాలండి. 3వ వచనాన్ని చదువుదాం. నా నడకను నా పడకను నీవు పరిశీలించుచున్నావు. ఆయన నడకని పరిశీలిస్తున్నాడు. నేను ఎటు నడుస్తున్నానా, నా నడకలన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడంట. నువ్వు ఎందుకు నడుస్తున్నావు? ఎక్కడికి పోవడానికి నడుస్తున్నావు? ఎవరి కోసం నడుస్తున్నావు? ఎందుకు నడిచిపోయావు? అసలు అటు నీ పాదాలు అటు ఎందుకు నడిచిపోయాయి? అందుకే యేసు ప్రభు తన యొక్క పాదాలకు మేకులు గుచ్చడంలో గల కారణం ఏంటంటే, మనిషి యొక్క నడవడిని బట్టి, మనిషి యొక్క నడకను బట్టి చేసిన పాదాలు చేసినటువంటి పాపానికి క్రీస్తు యొక్క పాదాలకు మేకులు గుచ్చబడ్డాయి. ఎంత పరమార్థం ఉందండి. మనం ఎంతో కాలంగా చదువుకుంటాం, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టేశారు, సిలువ వేశారు, ఆయన చచ్చిపోయాడు, మరలా తిరిగి లేచాడు అనేటువంటి సందర్భమే మనం చూస్తుంటామే తప్ప దాని వెనకున్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకు ఆయన తల మీదకు ముళ్ళ కిరీటం పెట్టారు? ఆయన కాళ్ళకు చేతులకు ఎందుకు మేకులు గుచ్చబడ్డాయి? ఆ పరమార్థాన్ని మనం గ్రహించాలి. ఏం జరిగితే ఆయన తల మీదకు ముళ్ళ కిరీటం వచ్చింది? దేని చేత వచ్చిందంటే, యూదులు ఆయన నిండా పగబట్టి ఆయన్ని హింసించడానికి, ఆయనను బాధ పెట్టడానికి, ఆయనని ఇలా చంపాలి అనుకొని చంపింది కాదది. అలాంటి విధానంలో ఆయనను ముళ్ళ కిరీటం పెట్టింది కాదది. మనుషుల యొక్క మనస్సులో పుట్టేటువంటి తప్పుడు ఆలోచనకి శిక్ష కారణం గుర్తుకు రావాలి. అది మనం చూసినప్పుడల్లా, ముళ్ళ కిరీటం అని చదువుకున్నప్పుడల్లా మనకు అది గుర్తు రావాలి. ఓహో, నా తలంపుకి కారణమే కదా ఆయన తల మీదకి ముళ్ళ కిరీటం వచ్చింది. ఇక్కడ అంటున్నాడు, నీ నడక నీ పడక నేను ఎరిగి ఉన్నాను. నేను ఎటు నడిచిపోతే ఆయన చూస్తున్నాడు. నడిచిపోయేది ఏం చేయడానికి? ఏదో ఒకటి చేయడానికే కదా నడిచిపోయేది. ఊరక నడిచిపోతారా? నా నడక నా పడకయు నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మనం మాట్లాడచ్చు. అలాంటి తెలివివంతులు మనం. తెలుసా ఎంత జ్ఞానవంతులం తెలుసా? మనం లోపల ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడతాం. అంత జ్ఞానం ఉంటుంది మనకి. కానీ మనకంటే కరెంట్ అఫైర్ ఇంకా దేవుడు. తెలుసా, మనకంటే మించిన జ్ఞానవంతుడు దేవుడు. మాట నాలుక రాక మునిపే మన హృదయంలో ఉండేటువంటి ఆలోచన ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే యేసు ప్రభుతో కొంతమంది మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయనను అవమానపరచడానికి, ఆయనను నిందించడానికి, ఆయనను ప్రశ్నలు అడిగేవాళ్ళే తప్ప ఆయన కాడున్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రశ్నలు అడిగినటువంటి వారు కాదు. కనుక ఆయన వాళ్ళు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు ఇరకాటమైనటువంటి సమాధానాన్ని చెప్పేవాడు. సాఫీగా ఏది కూడా చెప్పేవాడు కాదు యేసు ప్రభు. ఎందుకో తెలుసా? వాళ్ళు అడిగే ప్రశ్న వెనుకున్నటువంటి పరమార్థం ఏంటంటే, ఆయనను నిందించడానికి, ఆయనను అవమానపరచడానికి అడిగేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఆయన సరైన సమాధానాన్ని యేసు ప్రభు చెప్పడం అనేది జరిగింది. తన శిష్యులు అడిగినప్పుడు నేరుగా, మంచిగా, వివరంగా వాళ్ళకి సమాధానం చెప్పినట్టుగా మనం లేఖనాల్లో చూడొచ్చు.
కనుక ప్రియమైన వారలారా, మాట నా నాలుకకు రాక మునిపే ఆలోచనలన్నీ ముందుగా ఎరిగి ఉన్నామని దావీదు అంటున్నాడంటే, మరి మన లోపల ఒకటి ఉంటుంది, బయటికి మనం ఒకటి మాట్లాడగలం. కానీ రెండిటిని పరిశోధించగలిగినటువంటి వాడు దేవుడు. దేవుని ప్రియులారా, మనకొచ్చినటువంటి ప్రభువుకు వచ్చినటువంటి తల మీద ముళ్ళ కిరీటానికి గల కారణము ఇదిగో మనిషి యొక్క ఆలోచనే. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక నుంచి మనం ఇలా ఆలోచన చేయాలి వాక్యం. ఎందుకంటున్నాడంటే, ఇందాక మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరెరుగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మనకి ఇవ్వబడినటువంటి దేహాలు దేవుని వలన అనుగ్రహింపబడ్డాయని, దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి దేహాలతో మనం ఏం చేయాలట? మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కాదు. నేను నా సొత్తు కాదు. నా శరీరం మీద ఇక నాకు అధికారం లేదు. ఎందుకు లేదు? భార్యాభర్తల విషయంలో ఒక మాట అంటాడండి గ్రంథంలో. స్త్రీ పురుషులిద్దరు ఏకమైన తర్వాత భార్యాభర్తల విషయంలో ప్రభు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, భార్య శరీరం మీద భర్తకు అధికారం ఉంటుంది, భర్త శరీరం మీద భార్యకు అధికారం ఉంటుంది. అంటే భర్త శరీరం మీద ఇంకా భర్తకు అధికారం ఉండదట, భార్యకు అధికారం ఉంటుందట. భార్య శరీరం మీద భార్యకు అధికారం ఉండదంట, భర్తకు అధికారము ఉంటుందంట. ఇప్పుడు క్రీస్తు మనల్ని కొన్నాడు, క్రీస్తు తన రక్తము చేత మనల్ని కొన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కొనుక్కున్నాను, మిమ్మల్ని కొన్నాను, నేను నా రక్తాన్ని కార్చి నా ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని కొన్నాను. కాబట్టి మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీ దేహాలతో దేవునిని మాత్రమే మహిమపరచాలి తప్ప, ఒకవేళ మిమ్మల్ని మీరు తృప్తి పడడానికి, మిమ్మల్ని మీరు సంతోషపరచడానికి ఏదైనా మీ శరీరాలతో మీ ఆలోచనతో చేస్తానంటే అది కుదరదు అని లేఖనం చెప్తుంది. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు, నేను కొన్నాను, నా రక్తము చేత కొన్నాను మిమ్మల్ని. ఎంత అద్భుతమైన మాటలు గ్రంథంలో రాయిస్తున్నారండి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. విలువ పెట్టి కొనబడినటువంటి వారు, పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారు మీరు. మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మీ దేహాలతో దేవునిని మహిమపరచాలి. ఒకవేళ మీ శరీరంతో, మీ కాళ్ళతో, మీ చేతులతో మీరు తృప్తి పడాలనుకున్నారా? అయిపోయారు అంటున్నాడు ఇక్కడ. అందుకే ఒక మాట అంటాడండి భక్తులు. పిలుపు పత్రిక ఒకసారి మనం చదువుదాం, ఎంత బాగుంటుందండి. చదివి మనం ముగించుకుందాం. పిలుపు గారు అంటున్నటువంటి మాటని, పౌలు గారు అంటున్నటువంటి మాటని ఒకసారి మనం చదువుదాం. పిలుపులు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. చాలు. పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, అంటే నేను చచ్చినా సరే, నేను బ్రతికి ఉన్నా సరే, ఇక్కడ అంటున్నాడు నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. నేను బ్రతికి ఉన్నా నా శరీరమందు క్రీస్తే ఘనపరచబడాలి. నేను చచ్చిపోయినా సరే నా శరీరమందు ఎవరు ఘనపరచబడాలట? క్రీస్తే ఘనపరచబడాలి. అంతవరకు నమ్మని క్రీస్తుని ఎవరైతే పొడిచారో బల్యంతో, ఆ సైనికుడు నమ్మాడండి. తెలుసా మీకు?
అంతవరకు క్రీస్తుని అంగీకరించలేదు, దేవుని కుమారుడు అని అంగీకరించలేదు. అయితే చివరి క్షణాల్లో పక్కంలో బల్లెంతో పొడిచినటువంటి సైనికుడు ఆయన మరణాన్ని చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే. వండర్ఫుల్ కదండి. తను మరణించే సమయంలో తన మరణాన్ని చూసినటువంటి ఒక పాపి ఏం చేశాడంటే మారు మనసు పొంది ఇతను దైవ కుమారుడే మార్పు చెందాడు కదండి. పౌలు కూడా అదే కాన్సెప్ట్లో ఉన్నాడండి. నేను చచ్చిపోయినా, నేను బ్రతికినా, నా శరీరమందు నా ప్రభు ఘనపరచబడాలి, నా ప్రభువుకు మంచి పేరు రావాలి, నా ప్రభువు మాత్రమే మహిమపరచబడాలి. అంటే మన చావు ఎవరైనా చూసినా కూడా వీడు ఎలాంటి చావు చనిపోయాడు రా, వీడు నిజంగా క్రీస్తు సేవకుడు రా, వీడు దేవుని బిడ్డ అంటే వీడురా అని మహిమ దేవునికి రావాలి. మనం చచ్చిపోయినప్పుడు జనాలు చూసి వీడి సావు నిజంగా ఇంకా ఘోరంగా చావాలని అనకూడదు. మన సావు ఎవరైనా చూసినప్పుడు వీడు ఇంకా ఇంతకంటే మరి ఘోరంగా చావాలని అనుకోకూడదు. మన చావు చూసినా, మన శరీరాన్ని చూసినా మనుషులు ఏమనాలంటే వీడి మరణం నిజంగా వీడురా భక్తుడు, దేవుని బిడ్డ అంటే వీడురా అని మహిమ ఎవరికి రావాలట? దేవునికి మహిమ రావాలి. మనం చచ్చిపోయినా సరే, మనం బ్రతికి ఉన్న దేవునికి మాత్రమే మహిమ రావాలి. ఆ కాన్సెప్ట్తో పౌలు గారు జీవిస్తున్నారు. ఆయన అలా జీవించడానికి గల కారణం ఏంటంటే ఒకటి, ప్రతి దినము క్రీస్తు యొక్క మరణాన్ని మనసులో ఉంచుకుంటున్నాడు. క్రీస్తు తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని, కాళ్లకు చేతులకు దించబడినటువంటి ఆ మేకుల గుర్తును పౌలు గారు ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. నా ఆలోచనకి కారణం నా ప్రభు తల మీదకి ముళ్ళ కిరీటం, నా కాళ్ళు నా చేతులు చేసినటువంటి పాపానికి మూల్యము నా ప్రభు యొక్క చేతులకు కాళ్లకు మేకులు గుర్తులు అని ఎప్పుడైతే పౌలు గారు ఆలోచనలో జీవిస్తున్నాడో ఆయన మరణించేంత వరకు విశ్వాసాన్ని వీడకుండా బ్రతికాడు. ఈరోజు మనం కూడా అలాంటి జీవితం మనం జీవించాలంటే మనం ఎల్లప్పుడూ ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తల మీదకి ముళ్ళ కిరీటం వచ్చిందంటే సైనికులు ఆయన ఏదో చిత్రహింసలు పెట్టి చంపాలనుకున్న దాంట్లో అదొక టైప్ అని అనుకోకండి. అది మనకి పాఠం. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచించి ముందుకు వెళ్తామో అప్పుడు లేఖనాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించగలం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో గొప్ప విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రభు యొక్క తల మీదకి ముళ్ళ కిరీటం ఎందుకు వచ్చింది, ఆయన కాళ్ళకు చేతులకు ఎందుకు మేకులు దించబడ్డాయో ఆ పరమార్థాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి ఎంతమందికి ఇది మీరు అర్థం చేసుకోగలిగారో, ఎంతమంది దీనిని మీ హృదయాల్లో ఉంచుకుంటారో మరి అది మీకే విడిచిపెట్టబడింది. అమూల్యమైనటువంటి సందేశాన్ని ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంచుకుంటూ మనం వేసేటువంటి అడుగులు, మనం పట్టుకునేటువంటి మన చేతులతో మనం ఏది తాకుతున్నామో, మన మనస్సుతో ఏది ఆలోచిస్తున్నామో, ఇవి చేసేటప్పుడల్లా క్రీస్తు తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటము, కాళ్లకు చేతులకు ఉన్నటువంటి మేకులు గుర్తులు మనం తలంచుకొని మనం ఏది చేయాలి. అర్థం అవుతుందా? కనుక దేవుని ప్రియులారా, ఈ చక్కని సందేశం దేవుడు మనకి సమయంలో తెలియజేశాడు. ఆయనకి ఎంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఓపికతో ఈ మాటలు విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ